మనసుకి మనసు ఓదార్పుకోవాలి, కానీ మనసుకి మనశ్శాంతి లేకుండా ప్రవర్తించకూడదు. విసుగు వచ్చిన రోజు మీ పిలుపుకి అందనంత దూరంగా వెళ్ళిపోతారు, జాగ్రత్త. కొంతమంది నీ గతాన్ని గుర్తు చేసి నిన్ను బాధకు గురి చేస్తారు. ఇంకొందరు నీ భవిష్యత్తును గుర్తు చేసి నిన్ను ముందుకు నడుపుతారు. ఎవరు అవసరమో నువ్వే తెలుసుకో. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. పక్కవారు పొరపాటులు చేసినా కూడా వాళ్ళని పొగిడితేనే నేను సుఖంగా బతకగలను అని అంటే, అటువంటి సుఖం కంటే కఠినమైన కష్టాల్లో బతకడానికి నేను సిద్ధంగా ఉంటా. ఒంటరిగా ఉండడానికి సిద్ధంగా ఉండు. నీతో పయనం ప్రారంభం చేసిన వారు చివరిదాకా ఉండకపోవచ్చు. అందుకు వారిని తప్పుబట్టకు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. అర్థం చేసుకొని ముందుకు సాగిపోవడమే జీవితం. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తోంది. కొంచెం ఓపిక పట్టాలి. నీకు ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు నీకు ఎలా ఉందో, ఆ ఇష్టం వల్ల మరొకరు బాధపడకుండా చూడవలసిన బాధ్యత కూడా నీపై ఉంది. నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిసామా అనేలా బ్రతకకూడదు. నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనేలా బతకాలి. జీవితంలో నటించడం రానప్పుడు చుట్టూ ఉన్న వారి నాటకాలు చూస్తూ నేర్చుకోవాలి. అది కూడా జీవితం నేర్పే పాఠమే. ఈ లోకంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పంచుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళలా మిగిలిపోతున్నారు. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు, మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు, మన కష్టాల్ని ఎవరు తీర్చకపోవచ్చు, కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు. మన దూరమైతే ఎదుటివారికి మన విలువ తెలుస్తుంది అనుకుంటాం, కానీ ఈ రోజుల్లో దూరమైతే ఇంకొకరి దగ్గర అవుతారు అనేది నిజం. నీకు ఎప్పుడు ఏది దక్కాలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. అందుకే నువ్వు కోరిందల్లా దక్కట్లేదని దేవుడిని నిందించకు. ఒకటి దక్కలేదంటే అంతకంటే మంచిది ఆ దేవుడు నీకు సిద్ధం చేసే ఉంటాడు. మనసుకు బాధగా ఉంటే మనసులో ఉండే వాళ్ళకు చెప్పుకోవచ్చు, కానీ మనసులో ఉండే వాళ్ళే బాధ పెడితే ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలి? బంధం తెగిపోయినా సరే నిజం చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు. అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం మేలు. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటి వాళ్ళలో బతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. చేసిన మంచిని మరచిపోయి మన తప్పులనే చూపించే సమాజం ఇది. జాగ్రత్త మిత్రమా. వెంట ఉంటూనే వెన్నుపోటుని పరిచయం చేస్తారు. నటించే బంధాలు ఎప్పుడు తీయగా మధురంగానే ఉంటాయి.
నిజమైన బంధాలు ఎప్పుడు కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం అయినా సరే మనం ఎప్పుడు నటించే బంధాల్ని ఎక్కువగా నమ్ముతాం. ఎందుకంటే మనుషులం కదా. జీవితం కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. మనుషులలో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలన్నది అవసరం చెబుతుంది. గుర్తుంచుకోండి, కోపంగా మనల్ని వదిలి వెళ్ళిన వారు ఏదో రోజు తిరిగి వస్తారు. మౌనంగా మనల్ని విడిచి వెళ్ళేవారు ఇక ఎన్నటికీ తిరిగి రారు.